హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, అంటే ఎప్పుడు మనం ఏ ప్రాబ్లంకి షార్ట్ కట్స్ అప్లై చేయాలి, ఏ ప్రాబ్లం మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ మనం లాజికల్ మెథడ్లో చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవ్రీడే మీకు ఈవినింగ్ 9:30కి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు డే వైజ్గా మీకు ఈ వీడియో అనేది ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈరోజు మనం చెప్పుకునేది డే 27, అంటే 26 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. ఒకవేళ ఈ 26 వీడియోస్ ఇప్పటివరకు చూడకపోతే దయచేసి కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ సిరీస్ కానీ మీరు కంప్లీట్ చేస్తే మ్యాథ్స్లో డెఫినెట్గా మీ యొక్క స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైతే మ్యాథ్స్లో మంచి స్కోర్ అనేది గెయిన్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా జాబ్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దయచేసి ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ మూవింగ్ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్ కవర్స్ 338 meters in 50 seconds. వాట్ ఈస్ ద స్పీడ్? ఈ టైప్ మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఫస్ట్ ఏం చేస్తారు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక ట్రైను 338 meters మూవ్ చేసింది, ఎన్ని సెకండ్స్లో? 50 secondsలో వెళ్ళింది. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఒకటి యొక్క స్పీడ్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఎంత ఉంది? 338, దట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఎంత? 50 seconds. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 338/50 ఇంటూ, ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా సరే డినామినేటర్లో 5 యొక్క మల్టిపుల్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే దాన్ని 0 వచ్చే విధంగా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ మీరు 50తో డివైడ్ చేసే బదులు ఏం చేస్తారు, 2/2 రాయండి. ఒకసారి 2తో మల్టిప్లై చేశాను, ఇంకోసారి 2తో డివైడ్ చేశాను, ఈక్వల్ అయిపోయింది. సో 2తో మల్టిప్లై చేస్తే 216, 2 3 6, 1 7, 2 3 6/100. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, 6.76 meter/seconds. ఇక్కడ మన పాయింట్స్ మిస్ అయిపోయింది, ప్రతి దాంట్లో పాయింట్లు ఉన్నాయన్నమాట. 6.76, 7.76, 5.76, 4.76. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. క్వశ్చన్ చాలా ఈజీనే, కానీ ఇక్కడ మీరు 50తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, కొంచెం క్యాలిక్యులేషన్ పెరిగినట్టు అవుతుంది. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇటువంటి టిప్స్ మీరు కానీ అప్లై చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, 145 meters long train crosses a 655 meters long bridge in 36 seconds. What is the speed of train? మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక ట్రైన్ ఉంది 145 meters లాంగ్. ఆ ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది? 655 meters లాంగ్ ఉన్న బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. ఎంత టైంలో క్రాస్ చేసింది? 36 secondsలో క్రాస్ చేస్తే అసలు యాక్చువల్ ట్రైన్ స్పీడ్ ఎంతో మనం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది? ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. ట్రైన్ లెంత్ ఎంత? 145 meters ప్లస్ ప్లాట్ఫామ్ అంటే బ్రిడ్జ్ లెంత్ ఎంత? 655 meters. దట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడే మనం కనుక్కోవాల్సింది. ఎంత టైం పట్టింది? 36 seconds. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం మీరు యాడ్ చేస్తే 700, 800/36. నెక్స్ట్ మనకు వచ్చే ఆన్సర్ ఏముంటుంది? మీటర్/సెకండ్లో వచ్చింది కదా, కానీ ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇందులో ఉన్నాయి km/hలో ఉన్నాయి. మీటర్/సెకండ్ని km/hలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మీరు 18/5 తోటి మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్టు, ట్రైన్స్ టాపిక్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కన్వర్షన్ మీటర్/సెకండ్ నుంచి km/h అంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 18 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 times. 5 2 ఎంత? 10, అంటే ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. 80 km/h. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకొని దాని తర్వాత ఫైనల్లో మీరు 18/5తో మల్టిప్లై చేస్తే క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది అనమాట. చూడండి, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే 800/36, 4 9 36, 4 2 8, 0 0,
అంటే మనకి ఎంత వచ్చింది 200/9 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి, కిలోమీటర్ పర్ అవర్ 200/9 ఇంటూ కిలోమీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్, మళ్ళీ 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 5 4 20 1 0 40 ఇంటూ 2 ఎంత 80 కిలోమీటర్ పర్ అవర్. ఎలా తీసుకున్న అదే ఆన్సర్, కానీ ఇక్కడ మనకు పెద్ద క్యాలిక్యులేషన్ అనిపించలేదు, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో ప్రతి క్వశ్చన్ క్యాలిక్యులేషన్స్ లేకుండా తక్కువ టైంలో ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. నెక్స్ట్ వన్, 2 trains start moving towards each other at a distance of 200 meters. The first train runs at a speed of 20 meter per second and second train runs at a speed of 30 meter per second. After how many seconds do they meet each other? So 2 trains ఉన్నాయంట, ఆ 2 ట్రైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది 2000 మీటర్స్ ఉంది. ఫస్ట్ ట్రైన్ ఏమో 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది, ఇంకొక ట్రైన్ ఏమో 30 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. రెండు ట్రైన్స్ ఎలా ఉన్నాయి, టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. వెళ్తే ఏమవుతుంది, ఈ రెండు ట్రైన్స్ ఏదో ఒక పాయింట్లో మీట్ అవుతాయి కదా, ఆ 2 ట్రైన్స్ ఏ టైంలో మీట్ అయ్యాం, ఎంత టైంకి మీట్ అయినాయో మనం కనుక్కోవాలి. ఓకే, సో డైరెక్ట్ పాయింట్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత ఉంది 2000 మీటర్స్ ఇంటూ స్పీడ్. మీకు ఆల్రెడీ చెప్పాను 2 స్పీడ్స్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోండి. ఏ డైరెక్షన్ ఇది, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ ఏమవుతుంది యాడ్ అవుతుంది. 20 + 30 ఇంటూ టీ. టీ ఈజ్ ఈక్వల్ టు 2000/20 + 30 ఎంత 50. 50 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 54 200 0. 40 సెకండ్స్లో ఆ 2 ట్రైన్స్ అనేవి మీట్ అవుతాయి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2 trains, one 150 meters long and another is 130 meters long, coming from opposite direction. డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. సేమ్ డైరెక్షనా ఆపోజిట్ డైరెక్షనా, crossed each other 7.2 seconds. Sum of the speeds of 2 trains every hour would then be. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 trains ఉన్నాయంట, 2 trains, ఒక ట్రైన్ యొక్క లెంత్ ఏమో 150 మీటర్స్, ఇంకో ట్రైన్ యొక్క లెంత్ ఏమో 130 మీటర్స్. ఈ రెండు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయంట. రెండు ఒక చోట ఎంత టైంలో మీట్ అయినాయి 7.2 సెకండ్స్కి 2 ట్రైన్స్ మీట్ అయినాయి. అయితే ఆ సమ్ ఆఫ్ 2 ట్రైన్స్ స్పీడ్ ఎంతో మనం కనుక్కోవాలి. ఒక దాని స్పీడ్ S1 km/h అనుకోండి, ఇంకో ట్రైన్ స్పీడ్ వచ్చేసి S2 km/h అనుకోండి. ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ చేస్తే డిస్టెన్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ 2 ట్రైన్ లెన్స్ 150 + 130 మీటర్స్. ఇక్కడ స్పీడ్ చూసుకుంటే ఆ రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. 2 ట్రైన్స్ స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఏ డైరెక్షన్ ఇది, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సమ్ ఆఫ్ 2 ట్రైన్స్ S1 + S2 km/h ఇంటూ టైం ఎంత 7.2 seconds. S1 + S2 ఈజ్ ఈక్వల్ టు 150 + 130 ఎంత 280/7.2ని మనం ఎలా రాయొచ్చు 72/10గా రాయొచ్చు కదా. దీన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది 10/72 అవుతుంది. సో 28 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 28 4 లేదు, క్యాన్సిల్ అవటం లేదు. 4 7 28, 4 1 4 4 8 32. రిజికల్ ఎంత వచ్చింది మనకి 700/18 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, అంతే కదా. డిస్టెన్స్ ఏమో మీటర్లో ఉంది, టైం ఏమో సెకండ్స్లో వచ్చింది. కానీ మనకు ఆప్షన్ ఎందులో ఉంది, km/hలో ఉంది. 700/18 ఇంటూ మీటర్ పర్ సెకండ్ని km/hలో కన్వర్ట్ చేయాలంటే 18/5 తోటి మల్టిప్లై చేయాలి. ఈ 18 క్యాన్సిల్ అవుతుంది, 5తో క్యాన్సిలేషన్ చేస్తే 5 14 70 1 0. సో 140 km/h
ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, టూ ట్రైన్స్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి. వెన్ దర్ ఈజ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2500 మీటర్స్. ఆ టూ ట్రైన్స్కి మధ్యలో 2500 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఫస్ట్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 15 మీటర్ పర్ సెకండ్. సెకండ్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్ ఈచ్ అదర్? ఏఎల్పి టెక్నీషియన్లో 2019లో అడిగిన క్వశ్చన్, స్విఫ్ట్ 3లో మనం తీసుకున్న ప్రతి క్వశ్చన్ ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన క్వశ్చన్సే. ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. టూ ట్రైన్స్ ఉన్నాయంట. ఆ టూ ట్రైన్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? 2500 ఉంది. ఒక ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 15 మీటర్ పర్ సెకండ్, ఇంకో ట్రైన్ యొక్క స్పీడ్ ఏమో 10 మీటర్ పర్ సెకండ్. ఈ రెండు ఏ డైరెక్షన్లో ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట. అయితే ఈ రెండు ఏ టైం తర్వాత అంటే ఏ టైంకి టూ ట్రైన్స్ మీట్ అయితే మనం కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత ఉంది? 2500 ఈజ్ ఈక్వల్ టు, మనకు టూ స్పీడ్స్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్స్లో ఏ డైరెక్షన్లో ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 15 + 10, 15 + 10 ఇంటూ టీ. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2500 బై 15 + 10 ఎంత అవుతుంది? 25. 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 100 టైమ్స్ 100 సెకండ్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పింది. అదే మనం ఈ 6 days మ్యారథాన్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ మోడల్ క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో మళ్ళీ రిపీట్ అయితే తక్కువ టైంలో సింగిల్ లైన్లో ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. మీరు క్వశ్చన్ చదవగానే మీకు అర్థమైపోతుంది ఏ క్వశ్చన్ ఎలా చేయాలి అనేది. సో ఈ సిరీస్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అదే. ఓకే, నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ crosses two persons walking in the same direction in 4 seconds and 4.2 seconds respectively. First person was walking at the speed of 4.5 km/h while the second was walking at the speed of 6 km/h. What is the speed of the train in km/h? ఓకే, ఇక్కడ టూ కండిషన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ ఉంది. ఒక ట్రైన్ ఫస్ట్ ఏం చేస్తుంది? ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ క్రాస్ టూ పర్సన్స్ వాకింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఒక పర్సన్ ఉన్నాడు. ఒక ట్రైన్ ఒక పర్సన్ క్రాస్ చేస్తుంది. ఏ డైరెక్షను? సేమ్ డైరెక్షన్లో. ఎంత టైం పెట్టిందంట? 4 seconds టైం పట్టింది. అదే ట్రైన్ ఇంకో పర్సన్ని క్రాస్ చేసింది. అప్పుడు టైం ఎంత పట్టింది? 4.2 seconds పట్టింది. ఫస్ట్ పర్సన్ యొక్క స్పీడ్ ఏమో 4.5 km/h. సెకండ్ పర్సన్ యొక్క స్పీడ్ ఏమో 6.5 km/h. అయితే మనం ఏం కనుక్కోవాలి? ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ రెండు కండిషన్స్లో ఏది సేమ్గా ఉంటుంది? ఇక్కడ చూడండి, ట్రైన్ లెంత్ x తీసుకున్నా, ఇక్కడ సేమ్ ట్రైన్ లెంత్ x తీసుకున్నా. ఒక ట్రైను మ్యాన్ని కానీ పోల్ని కానీ క్రాస్ చేసినప్పుడు ఎవరి డిస్టెన్స్ ఉంటుంది? ట్రైన్ డిస్టెన్సే ఉంటుంది. సేమ్ ట్రైను మళ్ళీ ఇంకో పర్సన్ క్రాస్ చేస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ ఏముంటుంది? ట్రైన్ డిస్టెన్సే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏం సేమ్గా ఉంది? డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంది. డిస్టెన్స్ ఏంటిది? సేమ్గా ఉంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏముంటుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఒక ట్రైన్ ఒక మ్యాన్ కానీ క్రాస్ చేసినప్పుడు ఇక్కడ మ్యాన్ కూడా ఏమున్నాడు? మూవింగ్ పొజిషన్లో ఉన్నారు. సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? రిలేటివ్ స్పీడ్ వచ్చేసి S1 డిఫరెన్స్ ఆఫ్ S2 కదా. ఇక్కడ స్పీడ్ కూడా x km/h అనుకోండి. x మైనస్ 4.5 km/h ఇంటూ ఎంత టైం పట్టింది? 4 seconds టైం పట్టింది. నెక్స్ట్ ఈ కండిషన్ తీసుకుంటే ఇక్కడ ఏ డైరెక్షన్ ఇది? సేమ్ డైరెక్షన్ కాబట్టి x - 6 ఇంటూ ఎంత టైం పట్టింది? 4.2 అంటే 42/10గా రాసేయండి. ఓకే, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 2 times పోతుంది. 2 2s 2 1s 10తో క్రాస్గా మల్టిప్లై చేస్తే 2 10s ఎంత? 20x మైనస్ 4.5ని మనం 20తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 90 ఈజ్ ఈక్వల్ టు 21x మైనస్ 6 × 21, 6 × 21. x వాల్యూ ఒక వైపు తీసుకెళ్ళండి. 21x మైనస్ 20x ఈజ్ ఈక్వల్ టు ఈ -6 × 21 ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. ఎంత అవుతుంది? 126 మైనస్ 90. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 36 km/h
అవర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈ రెండు సిచ్యువేషన్స్ మనం ఏం తీసుకోవాలి, డిస్టెన్స్ సేమ్గా ఉందా, స్పీడ్ సేమ్గా ఉందా, టైం సేమ్గా ఉందా మనం తీసుకుంటే ప్రాబ్లం ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ 550 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 36 seconds. హౌ లాంగ్ వాజ్ ద ట్రైన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రావెలింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 70 km/h? ఓకే, ఆ ఒక ట్రైన్ 550 meters లాంగ్ ప్లాట్ఫామ్ని 36 secondsలో క్రాస్ చేస్తుంది. ఎంత స్పీడ్తో వెళ్తుంది ట్రైను? 70 km/h స్పీడ్తో వెళ్తుంది. ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంతో మనం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా రాయండి, స్పీడ్ ఇంటూ టైము. ఒక ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది? ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. ట్రైన్ లెంత్ ఎంత? ఎక్స్ అనుకోండి. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 550 ఈజ్ ఈక్వల్ టు, ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తే ఎవరి స్పీడ్ ఉంటుంది? ట్రైన్ స్పీడ్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ప్లాట్ఫామ్ మూవ్ అవుతుంది కాబట్టి ట్రైన్ ఒక్కటే మూవ్ అవుతుంది. సో 70 km/h, km/h ఇంటూ ఎంత టైం పట్టింది? 36 seconds పట్టింది. చూడండి, డిస్టెన్స్ ఏమో మీటర్లో ఉంది, టైం ఏమో సెకండ్స్లో ఉంది. స్పీడ్ ఎందులో ఉండాలి? మీటర్/సెకండ్లో ఉండాలి. కన్వర్ట్ చేయాలి. 5/18 ఇంటూ 36. 18 ఎన్నిసార్లు పోతుంది? 2 times. 5 2s ఎంత? 10. 10 into 70 ఎంత అవుతుంది? 700. ఎక్స్ ప్లస్ 550 ఈజ్ ఈక్వల్ 700 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 700 minus 550, దట్ ఈజ్ ఈక్వల్ టు 150. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. డ్యూ టు ఇంజన్ ఫెయిల్యూర్ an express train runs at 9/10 of its normal speed and reaches at 2:34 p.m. instead of 2:28 p.m. What time did he start walking? క్వశ్చన్ చాలా ఈజీనే, కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు అనమాట. జనరల్గా స్పీడ్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? డ్యూ టు ఇంజన్ ఫెయిల్యూర్. ఇంజన్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా స్పీడ్ అనేది తగ్గింది. నార్మల్ స్పీడ్ ఏమో, నార్మల్ స్పీడ్ 1 అనుకోండి. ఒరిజినల్ స్పీడ్ ఎంత అవుతుంది? సో 9/10 ఆఫ్ ది నార్మల్ స్పీడే కదా, అంటే ఎంత అవుతుంది? 9/10 ఆఫ్ ది నార్మల్ స్పీడ్ అంటే ఎంత? 1. రేషియో ఎంత అవుతుంది? 10:9. ఇది స్పీడ్ రేషియో. ఇప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గితే టైం ఏమవుతుంది? పెరుగుతుంది కదా. జనరల్గా అయితే ఏమో 2:28కి వెళ్ళాలి, కానీ ఎన్నింటికి వెళ్ళాడు? 2:24 p.m.కి వెళ్ళాడు. ఇక్కడ డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి రేషియోలో ఉంటుంది, ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. స్పీడ్ రేషియో 10:9 అయితే టైం రేషియో ఎంత అవుతుంది? 9:10 అవుతుంది. రేషియోలో టైం ఎంత ఇంక్రీజ్ అయింది? 1 part ఇంక్రీజ్ అయింది. ప్రాబ్లంలో టైం ఎంత ఇంక్రీజ్ అయింది? జనరల్గా వెళ్ళాల్సిందేమో 2:28కి, వెళ్ళింది ఎన్నింటికి? 2:34కి వెళ్ళింది, అంటే 6 minutes ఎక్కువ పట్టింది. సో 1 part ఎంత? 6 minutes అయింది. ఓకే, 9 part ఎంత అవుతుంది? 1 part 6 అయితే 9 parts ఎంత అవుతుంది? 54 minutes. 10 parts ఎంత అవుతుంది? 60 minutes. మీ ఇష్టం, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి. అయితే క్వశ్చన్ అడిగాడు, వాట్ టైం డిడ్ హీ స్టార్ట్ వాకింగ్? జనరల్గా అతను ఎన్నింటికి స్టార్ట్, ఏ టైంకి స్టార్ట్ అయ్యాలో మనం అనుకోవాలి. నార్మల్ స్పీడ్స్ వెళ్తేనేమో 2:28 p.m.కి వెళ్ళాడు. అదే ఇంజన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎంత టైం పట్టింది? 2:34 p.m.కి వెళ్ళాడు. ఎక్స్ టైంకి స్టార్ట్ అయ్యాడు, ఎంత టైం పట్టింది? 1 hour టైం పట్టింది, అంటే ఇంత అయింది. ఎప్పుడు స్టార్ట్ అయ్యారంటే ఏం చేస్తారు? 2:34లో నుంచి 60 minutes అంటే 1 hour తీసేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 1:34 p.m. మీరు ఇది తీసుకున్నా వస్తుంది, ఏదైనా తీసుకోండి. 2:28 p.m. నుంచి 54 minutes తీసేయండి. 54 minutes తీసేయాలంటే 28:54లో పోదు కాబట్టి ఇక్కడ 1 తీసుకోండి. ఈ 1 hour అంటే ఎంత అవుతుంది? 60 ప్లస్ 60 minutes. ఓవరాల్గా 1 hour 88 minutesలో నుంచి 54 తీసేస్తే ఎంత అవుతుంది? 1 hour. 8లో నుంచి 4 పోతే 4, 8లో నుంచి 5 పోతే ఎంత? 3. 1 hour 3 p.m.కి ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains start running at the same time. Train A travels from city M to city N, traveling at an average speed of 54 km/h. Train B
travels from city N to city M. The distance between two cities is 960 meters. Both the train crosses each other in 8 hours. Find the average speed of the train B అంట. సో మొత్తం 2 ట్రైన్స్ ఉన్నాయంట. ఏంటిది? ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి. సో ట్రైన్ ఏ ఏమో సిటీ ఎం నుంచి సిటీ ఎన్కి వెళ్తుంది. అలాగే ట్రైన్ బి వచ్చేసి సిటీ ఎన్ నుంచి సిటీ ఎం వరకు వెళ్తుంది. ఓకే, ఈ 2 ట్రైన్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 960 కిలోమీటర్స్ ఉంది. ట్రైన్ ఏ యొక్క స్పీడ్ ఎంత? 54 కిలోమీటర్ పర్ అవర్. అలాగే ట్రైన్ బి యొక్క స్పీడ్ ఎంత మనం కనుక్కోవాలి. అది ఎక్స్ అనుకోండి. ఈ 2 ట్రైన్స్ ఒక చోట మీట్ అయినాయి. ఎన్ని అవర్స్ తర్వాత? 8 అవర్స్ తర్వాత మీట్ అయినాయంట. ట్రైన్ బి యొక్క స్పీడ్ మనం కనుక్కోవాలి. జనరల్ ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 960 కిలోమీటర్స్. ఇక్కడ 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఈ రెండు ఏ డైరెక్షన్లో ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కదా. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 54 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎంత టైం తర్వాత మీట్ అయినాయి? 8 అవర్స్ తర్వాత మీట్ అయింది. 8తో క్యాన్సిలేషన్ చేస్తే 8 1 8, 8 16, 1 0. 54 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 120 మైనస్ 54 66. సో ఆన్సర్ అవుతుంది 66 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మోడల్ అయితే సేమ్, క్వశ్చన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 64 కిలోమీటర్ పర్ అవర్ టేక్స్ 50 minutes టు కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్. హౌ మచ్ షుడ్ ఇట్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ బి ఇంక్రీజ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 40 minutes. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఒక ట్రైన్ ఏమో 64 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. ఎంత టైం పడుతుంది? 50 minutes పట్టింది. సేమ్ అదే డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి మనం 40 minutesలో కవర్ చేయాలంటే ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి అన్నాడు. ఇక్కడ ఏంటిది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ డిస్టెన్స్ ఏంటంట? సేమ్. డిస్టెన్స్ ఏంటిది? సేమ్ కాబట్టి రిలేషన్షిప్ ఏం రాయొచ్చు? S1 T1 ఈజ్ ఈక్వల్ టు S2 T2. స్టార్టింగ్ స్పీడ్ ఎంత ఉంది? 64 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ ఎంత టైం పట్టింది? 50 minutes టైం పట్టింది. అదే సెకండ్ టైం స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేయాలో మనకు తెలీదు, కానీ ఎంత టైంలో వెళ్ళాలి? 40 minutesలో వెళ్ళాలి. ఓకే, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 16 times. సో S2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16 ఎంత? 80 కిలోమీటర్ పర్ అవర్. సో 80 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ ఏ అందరు కరెక్ట్ పెట్టేస్తారు, కానీ అది రాంగ్. కానీ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ఎంత స్పీడ్తో వెళ్ళాలని అడగలేదు. ఎంత స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తే 40 minutesలో వెళ్తా ఉన్నాడు. స్టార్టింగ్ స్పీడ్ ఎంత ఉంది? 64. ఇప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 80లో వెళ్ళాడు. అంటే ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు? 16 కిలోమీటర్ పర్ అవర్ ఇంక్రీజ్ చేశాడు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చాలామంది అందరూ స్టూడెంట్స్ ఇక్కడ దాకా ఆన్సర్ కరెక్ట్గానే చేస్తారు, కానీ ఆప్షన్ పెట్టేటప్పుడు మాత్రం చాలామంది ఆప్షనే పెట్టేస్తారు. ఓకే, అందుకనే మన క్వశ్చన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్ పట్టుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అంతేగాని మనకు వచ్చింది ఆన్సర్ కాదు, క్వశ్చన్ పట్టుకొని మనం ఆన్సర్ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, మనం తీసుకున్న ప్రతి క్వశ్చన్స్ రైల్వే అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఈ క్వశ్చన్స్ మీరు 1కి 10 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను ఈ 6 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి అన్ని వీడియోస్ టాపిక్ వైజ్గా కవర్ చేస్తూ వచ్చున్నాను. సిలబస్లో ఏవైతే ఉందో సిలబస్ ప్రకారం నేను మన ఈ 6 days మ్యారథాన్ సిరీస్ నేను కంప్లీట్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి ముందు డెఫినెట్గా ఈ 6 days మ్యారథాన్ సిరీస్ మీరు దయచేసి కంప్లీట్ చేయండి. మీరు ఎంత బాగా కంప్లీట్ చేస్తే మీకు స్కోర్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. వీటికి సంబంధించిన PDF అనేది మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ PDF క్లాస్ నోట్స్ PDF అనేది అందులో నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ వినండి, నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ మీ వేళ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ప్యారలల్గా చేస్తే మాత్రం డెఫినెట్గా స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.